హరే కృష్ణ అండి. ఈరోజు మీకు జామకాయతో ఆవకాయ చూపిస్తాను. అది దానికి కావాల్సినవి ఏంటంటే పలకబారిన జామకాయలు తీసుకోండి, మరీ పండిపోయినవి కాదు. దానికి కొంచెం జీరా, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ఈ మూడు కూడా కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఇవి పెద్ద చెంచాతో 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. ఇవి 2 టేబుల్ స్పూన్లు మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా అండి. ఆ 3 కలిపి ఇలాగ గ్లాసులు తీసుకున్నామండి. దానికి ఒక 3 నిమ్మకాయలు జ్యూస్ వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటామండి. సైంధవ వేస్తున్నాము. ఇది సైంధవ అండి, 1/2 గ్లాసు. కొంచెం దానికి పసుపు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. తరుక్కున్నాక ఈ పొడి చేసేసుకొని ఉప్పు పసుపు వేసి అందులో 3 నిమ్మకాయల జ్యూస్ వేస్తాం. అలాగే ఈ గ్లాసు నూనె వేస్తాం. కొంచెం వెచ్చపెట్టి నూనె వేస్తాను. అలాగే కొంచెం కారం, ఈ గ్లాసుకి సగం కారం చాలండి. ఎక్కువ కారం తింటే వేసుకోవచ్చు, స్పైసీగా కావాలంటే మీ ఇష్టం. కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఎంత గట్టిగా ఉందండి. ఇంకోటండి, ముక్కలు తరిగిస్తాం. ఇంత ముక్కలు తరుక్కోవాలి. 2 కాయలకి 5 ముక్కలు వచ్చి నూనె వేస్తాను. 1/4 గ్లాస్తో కొంచెం ఆవాలు, జీరా, 2 ఎండుమిరపకాయలు వేసాను. కొద్దిగా ఇంగువ, ఇవి మాత్రం. అది కొంచెం చిటపట్లు ఆడాక చల్లారాక అందులో కలిపిస్తామండి. ఇందులో చిటపట్లు ఆడి మిరపకాయ వేగిపోతే అయిపోయినట్టండి. ఆపిస్తాం. ఈ పొడి చేసాను, ఇది వేస్తాను చూడండి. కొంచెం ఉంచేసాను, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఉప్పు పసుపు, ఉప్పు కొంచెం దీనికి సగం వేసాను, సగం 1 పిసరు ఎక్కువ. అలాగే కారం, ఇది ఇంత కారం వేస్తున్నాను. ఇదో నిమ్మరసం 4 కాయలు, నిమ్మరసం అండి. ఇలా కింద మీద ఇలాగ కలిపిసుకుంటే కొంత చేయబట్టుకుంటా. ఈ పొడి మళ్ళీ కావలిస్తే మళ్ళీ కలుపుకోవచ్చండి. రేపు 2 రోజులు ఊరాలి ఇది. ఈ నూనె కొంచెం చల్లారింది, ఇందులో వేస్తాను. ఇదిగో ఇది ఇలా కింద మీద కలిపిస్తామండి. ఇది 2 రోజులకి ఊరుతుందండి తినడానికి. అప్పుడు ఈ జామకాయలతో ఆవకాయ గుమ్గుమ్లాడుతూ రెడీ అండి. ఊరేక మళ్ళీ మీకు చూపిస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ఇవన్నీ 2 రోజులు అయింది ఊరిపోయి. చాలా రుచిగా ఉందండి. అన్నంలో కలుపుకొని తినచ్చు, చపాతీలో తినచ్చు. మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. చేసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హరే కృష్ణ.